భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు దాన్ని ఊసే ఎత్తడం లేదు. కాబట్టి ఆయన కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప పేద మధ్యతరగతి ప్రజలు పట్టించుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు ఆయన్ని నిద్ర లేపడానికి ఆయన చెప్పిన డిమాండ్స్, నువ్వు చెప్పిన డిమాండ్స్ ఇవి ఒకసారి గుర్తు చేసుకో. పేద ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన నెల్లూరు పట్టణానికి సంబంధించి టిట్కో హౌసెస్ కొల్లపూడి, తర్వాత అటు అక్కచెరుపాడు టిట్కో హౌసెస్లో చాలామంది చేరున్నారు, కానీ వాళ్ళకి సౌకర్యాలు బాగలేవు. కొల్లపూడిలో అయితే నేను ప్రత్యక్షంగా చూసేసాను మొన్న, అక్కడైతే రోడ్డు సరిగా లేదు. దాదాపు 1.5 కిలోమీటరు రోడ్డు అయితే మట్టి రోడ్డు అది లేదు, అక్కడ లైట్స్ లేవు. అక్కడికి ఆర్టీసీ బస్సు లేదు. ఆ కొల్లపూడి ఊర్లోకి ఆర్టీసీ బస్సు లేదు. అక్కడంతా పేద ప్రజలు కూలీ బతుకు పని చేసుకుంటా పొద్దున్నే నెల్లూరు గంటకి 8 గంటలకు లోపల వచ్చేయాలి. అటు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఇంట్లో పాచి పని చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే అక్కడ బస్సు ఉంటేనే ఆ నరసింహకొండ గేట్ కాడికి, ఆ మూలాపాటి గేట్ కాడికి రావచ్చు. కానీ అది లేదు, బస్సు లేదు. ఆటోలో రావాలా, వాళ్ళు సంపాదించిన కూలీ సగం ఆటోలకే సరిపోతుంది. ఆటోలో వచ్చినా ఊర్లోకి ఆటో రాదు. ఇరుగోళం అవతల కొల్లపూడి ఎంట్రన్స్లో దిగి నడిచి రావాలంటే రాత్రిపూట లైట్లు లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టి తేవాలని, అదేవిధంగా అనేక సమస్యల మీద ఇల్లు లేని వాళ్ళని ఖచ్చితంగా గుర్తించండి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇళ్ల స్థలాలే కాకుండా 5 లక్షల రుణం, అంటే అప్పు కాదు, గవర్నమెంట్ అది 5 లక్షల సహాయం, ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కట్టుకుంటే చక్కగా కట్టుకుంటారు. మీరు కట్టితే డ్రైనేజీలో నీళ్ళు పోవు, ఇంట్లో పైనుంచి నీళ్ళు వస్తాయి, పైన వాళ్ళు వస్తే వాన వస్తే లోపల ఉండే పరిస్థితి లేదు. కాబట్టి 5 లక్షల సహాయం, ఆర్థిక సహాయం చేయమని ప్రభుత్వాన్ని సెలవిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇంతమంది ఆయా ప్రాంతాల వాళ్ళు వచ్చి ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నిటికీ ముందు బస్సు ఫెసిలిటీ, ఆ యొక్క కొల్లపూడి టిట్కో కాలనీకి బస్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఇది మినిమం బస్సు ఫెసిలిటీ, అది ఇవ్వాలి. అది ఇచ్చేదాకా నిద్రపోము. ఖచ్చితంగా మళ్ళా తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ముట్టడిస్తాం. మాకు బస్సు ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ కూలీ ఆటోలకి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.